హాయ్ అండి, మండి బిర్యానీ చేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. మామూలు బిర్యానీ కాదు, ఇది మండి బిర్యానీ. అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో అన్నీ వీడియో తీసి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. 4 పీసులు వేసి వచ్చి మంచి కడిగి కోసిన ముక్కలు మంచి ఘాట్లు పెట్టి ఇట్లా మసాలా, అల్లం, గరం మసాలా, ఉప్పు, కారం, పెరుగు, ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ అన్నీ కలిపి అలా కొంచెం నూనె పోయాలి. కొంచెం చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ కూడా పిండినాం. నిమ్మకాయ పిండుతున్నా చూడండి. ఒక ఒక్క మొత్తం పిండేసిన నిమ్మకాయ. నాలుగు గంటలు నానబెట్టినా. మార్నింగ్ తెచ్చినా మంచిగా సాయంత్రం వండినాం. నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన 3-4 గంటలు పెట్టిన ఫ్రిడ్జ్లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది గట్టిగా ఉంది, కొంచెం నూనె పోయాలని కిందికి వంగిన. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. పక్కగా పెట్టుకున్నా అనుకున్నా కానీ మర్చిపోయినా. నూనె పోసిన కొంచెం నూనె పోసి ఇక మంచిగా కలిపి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మేమైతే అలా చేసుకున్నాం ఫ్రెండ్స్. లాంగ్ వీడియో అవుతుందా, షార్ట్ వీడియో అవుతుందో మీరే చేయండి, కామెంట్ చేయండి, మాట్లాడండి. ఏది చేసుకున్నా పెట్టేస్తా. చిన్న కూరగాయలు కూడా చేస్తా. ఈ నాన్ వెజ్ ఏ చేయాలంటే చేయబుద్ది కాదు కదా. బాగుంటుంది టేస్ట్ మాత్రం. కానీ రేపు తలకాయ కూర కూడా ట్రై చేస్తా సండే రోజు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి నాన్ వెజ్ కూరగాయలు అన్నీ చేసుకొని ఇంట్లో చేసుకుని అన్నీ అందులో పెట్టేస్తాము టూల్నే. అందరు చూడండి. వచ్చు, కాకపోతే ఒక్కదాని కాబట్టి కొంచెం అన్నీ మర్చి అదొకటి ఇదొకటి వెనక ముందు అవుతుంది. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. పెట్టింది ఎంత కొత్త కదా. వంటలు అన్నీ వచ్చు. ఇంట్లో మామూలుగా అన్నీ చేసుకుంటాం. కానీ ఇంట్లో పెట్టాలంటే కెమెరా సపరేట్గా తీయాలి, అన్ని దగ్గర పెట్టుకొని అన్నీ జూమ్ తీసుకుంటూ చేయాలి. కానీ మనకేమో ఒక్కదాని కాబట్టి కొంచెం వెనక ముందు అవుతుంది. ఏం కాదు ఫ్రెండ్స్, చూడండి, ఏమనుకోవద్దు. కొన్ని రోజులు అయితే మంచిగా వస్తుంది ఉంటుంటే. ఇప్పుడే కాబట్టి కొంచెం ట్రై చేస్తున్నా. మంచిగా తీసేటోళ్ళు ఉంటే ఇంకా బాగా వస్తుంది. కానీ మనకి కెమెరా తీసేటోళ్ళు లేరు కాబట్టి మనమే అన్నీ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పట్టింది మసాలా అయితే. చాలా బాగా పట్టింది. కారం, ఉప్పు, నిమ్మకాయ కూడా పిండినాం కాబట్టి ముక్కకు చాలా మంచిగా పట్టింది. ఘాట్లు పెట్టుకున్నాం కదా, మంచిగా పట్టింది. చూడండి, మీరు కూడా ట్రై చేసుకోండి. అందరు ఇదే మండి బిర్యానీ చాలామంది ట్రై చేస్తారు ఫ్రెండ్స్. యూట్యూబ్లో, ఇన్స్టాలో అందరూ ఇది పెడుతుర్రు. ఇదే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవరకు మండి అంటే ఎక్కువ మనం ఎవరో ఒక్కళ్ళు తినేది బయట. కాకపోతే కానీ మస్తు ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటారు మండి బిర్యానీ. ఇంట్లో ఫ్రెష్గా అల్లం, వెల్లిపాయ, ధనియాలు ఇవన్నీ ఒకటేసారి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. అది నీళ్ళు వేసారు కొలిచిపెట్టి మంచి ముక్కలు అందులో జల్లి గిన్నెలు వేసి పెట్టి మూత పెట్టిన. పైనంగా మూత పెడితే మంచిగా 15 నిమిషాలు మంచిగా ఉడికినాయి. ఆవిరికే ఉడికినాయి పీసులు. ఆవిరికే ఉడికి మంచిగా 15 నిమిషాలు ఉడకబెట్టినాం. బియ్యం నానబెట్టి పెట్టిన ఫ్రెండ్స్. చూడండి, ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి కోసి తాలింపు వేసిన. కొంచెం నెయ్యి, అల్లం, మనం మిలిగించుకున్న మసాలా ఉంది కొంచెం, ఆ మసాలా, ఈ మసాలా నీరు అన్నీ పోసుకొని మంచిగా మసిలినాక బియ్యం వేసుకుంటే
చాలా బాగుంటుంది. వెనకది ముందు వెనకకు వస్తుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకేనా? కొత్త వంటలు ట్రై చేసుకొని పెట్టుకుంటున్నా నేనైతే. అంటే ఇది ఒక్కటి కొత్తది, అన్నీ చేసుకునేవి కానీ మండి బిర్యానీ అంటే కొంచెం మనం మామూలుగా అన్ని బిర్యానీలు చేసినా కాదు, మసాలా తీసి పెట్టుకున్నదే అందులో వేసిన చూడండి. మండి ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంట్లో అన్నీ ట్రై చేసుకున్నాం కానీ మండి ట్రై చేసిన ఈసారి కొత్తగా బాగుంది. చాలామంది ఇదే చేసుకుంటారు ఫ్రెండ్స్. జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో వేంపుకొని మంచిగా మించెలు పెట్టుకోవాలి. ఆ కెమెరా అటు ఇటు ఊగుతుంది పెట్టుకుంటుంటే, ఏం చేయాలి ఫ్రెండ్స్? ఒక స్ట్రేట్గా ఉంటే బాగుంటుంది అని నీ చేతిలో పట్టుకున్నట్టుంది. ముక్కలు మాత్రం మంచిగా ఉన్నాయి. సేమ్ మన హోటల్లో చేసిన దానికంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా హోటల్లో చేసిన దానికంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా చేయండి. ఓకేనండి. చేసిందే వేసాడు చూస్తున్నా, అదే పెడుతున్నా, ఏమనుకోవద్దు. కొంచెం జీడిపప్పు వేయించినాం కదా, అందులో పోయాలి అన్నంలో. దాని మీద ఆవిరి పెట్టుకున్నా. ఆవిరిదే వెనకకి అయింది, ఇదే ముందుకు అయింది. ఆవిరికే మంచిగా ఉడికింది. మీదంగా మూత పెట్టుకోవాలి. నేను మూత పెట్టిన కానీ పక్కకు పెట్టి చూపిస్తున్నా. ఉడికినాయి చూడండి. 15 నిమిషాలు పెట్టుకున్నా. ముక్కలు అట్లా ఎర్రగా వేగాలి. కొంచెం అంత నూనె పోసి చాలా బాగుంది ఫ్రెండ్స్. అన్నం మించలు జీడిపప్పు చాలా టేస్ట్ ఉన్నది. అందులో వేసి పెట్టుకొని తింటే అదిరిపోయింది అనుకో. ఆ ముక్కలు, బాదం పప్పు, అన్నము చాలా సెట్ అయింది, మంచిగా ఉంది. కొన్ని పోసి వండుకున్నాం ఇద్దరం కాబట్టి అయిపోయింది ఫ్రెండ్స్. బిర్యానీ మండి బిర్యానీ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ముక్కలు మాత్రం నిమ్మలంగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి.